మాతా శిశు ఆసుపత్రి దుస్థితి, రోగుల ప్రాణాలతో చెలగాటమంటూ కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆరోపణలు. వికారాబాద్ జిల్లా తాండూరులోని మాతా శిశు ఆసుపత్రి పరిస్థితిపై స్థానిక వార్డు కౌన్సిలర్ జావీద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోనే అతిపెద్ద ఆసుపత్రిగా పేరున్న ఈ ఆసుపత్రి ప్రస్తుతం కనీస సౌకర్యాలు లేక రోగులకు భయాందోళనలు కలిగిస్తుందన్నారు. ప్రతి చిన్న సమస్యకే హైదరాబాద్కు రిఫర్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఆసుపత్రిలో వైద్య సేవలు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, వైద్యులు ప్రజల ప్రాణాల కంటే తమ విధులకే పరిమితమయ్యారని ఆరోపించారు. ఈ నెలలోనే పలువురు రోగులు వైద్య నిర్లక్ష్యానికి గురయ్యారని పేర్కొంటూ బాలింత కడుపులో పత్తి మిగిలిపోయిన ఘటనను ప్రస్తావించారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హయాంలో నెలకు 300కి పైగా కాన్పులు జరిగే ఈ ఆసుపత్రి రాష్ట్రంలోనే 2వ స్థాయి సేవలు అందించే స్థాయిలో ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం కాన్పులు చేయడానికి ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొందని విమర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన సందర్భంగా మూత్రశాలలు, వార్డులు, టెర్రస్ పరిస్థితి చూసి షాక్ గురయ్యామని తెలిపారు. ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా గాలికి వదిలేసినట్టుగా ఉందని మండిపడ్డారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెంటనే స్పందించి మాతా శిశు ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇటీవల మైనర్ బాలికలపై జరిగిన అఘాయిత్యాల విషయంలో కూడా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని జావీద్ విమర్శించారు. స్టాఫ్ ఎక్కువ కావాలంటే అడిగి తీసుకోండి. ఇంకేమన్నా సజెషన్ మీ పైన నేను వేస్తలేను, మీరు చేస్తలేను అంటలేను. ఇప్పుడు ఈ వాటర్ పోనీకి ఏమన్నా అది బంద్ ఉందా, మళ్ళీ స్లోప్ లేదా, దీనిపైన మళ్ళీ ఏమన్నా బెడ్ వేయాలా? స్లోప్ అంటున్నా ఏమంటే పోపు వచ్చింది, ఆగుతుంది కాబట్టి మీ ఇంటి పైన నీళ్ళు ఆగుతుంది, స్లాబ్ ఉంది, మీ ఇంటి పైన నా ఇంటి పైన స్లాబ్ ఉంది, ఆగుతుందా అని అడుగుతున్నా నేను. పరిస్థితి మీ దగ్గర పైన పైన మొత్తం స్విమ్మింగ్ పూల్ జారి పడితే దీని వల్ల స్లాబ్కి ఇబ్బంది కాదా? ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది కదా. స్లాబ్కి ఇబ్బంది కాదా? చూడేది ఎన్నో కోట్లు పెట్టి కట్టించిన హాస్పిటల్ ఇది. ప్రజాధనాన్ని ఇట్లా వృద్ధ చేస్తే ఎట్లా? మెయింటెనెన్స్ కింద కాదు పైన కూడా చూడాలి కదా. మెయింటెనెన్స్ ఎవరు ఉన్నారు దీనికి? మెయింటెనెన్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? ఒక్కరోజు సైడ్ మెయింటెనెన్స్ ఎవరు చేయకుండా ఎక్కడ పోతాం అంటున్నావు కదా. మెయింటెనెన్స్ ఎవరు? ఘోరం అవుతుంది కదా. ఇప్పుడు వర్షాకాలం లేకని ఇన్ని నీళ్లు ఇన్ని నీళ్ళు. మెయింటెनेंस कोने पूछो, साफ सफाई वाला कोने पूछो. మొత్తం శానిటరీ మీకే కదా. మరి ఏంది ఇట్లుంది? ఇది చేస్తే మళ్ళీ అయిందా అంటున్నావా? చేస్తే మళ్ళీ అయిందా? ఈ వారంలో వాటర్ నిండి అయితే అవి మొత్తం అంటే ఈ వారంలోనే అయిపోయింది. ఇది వచ్చేటప్పుడు అవుతాయి. ఇది వారంలోనే వేసినాం కదా ఆల్రెడీ. ఇంత గడ్డి మొలుస్తుందా వారం? గడ్డి అట్లనే మేము కూడా అంటే మీరు ఉన్నారే దానికి. అరే ఎవరున్నారు జుమ్మేదారు? వాళ్ళే చేయాలి. ఎంతగానో పీకాలంటే పీకాలి. మొత్తం వాగులాగా అంటే నీళ్ళు డ్రమ్లకి పడి వస్తాయన్నా. మేము కూడా ఎంత అయితే క్లీన్ చేయాలి. మేము కూడా మేము చేసినాం కదా. చెప్పేది మేము అర్థం చేసుకో. ఇప్పుడు నిండినే అనుకో, నువ్వు శానిటైజర్ ఇది మీ పనే కదా. మాక్సిమం ఇది చూడాలి, రెగ్యులర్గా చూడాలి కదా. రెగ్యులర్గా చూడాలి కదా. మీ బాధ్యత కదా. బాధ్యతనే అడుగుతాం. మీకు పెద్దగా మేము అంటలేము, మీ బాధ్యత కదా. ఇప్పుడు ఇట్లా ఉంది పరిస్థితి. కింద జనాలు ఉన్నారు, ఫ్లాట్ మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి కూలిపోయింది అనుకో. నైజీ ఇది వారం రోజుల నుండి లేదు. ఇది ఏళ్ల తరబడి అట్లనే ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో హాస్పిటల్ మళ్ళీ ఇంత గడ్డి పెరిగింది కదా. ఇంత గడ్డి పెరిగింది కదా. ఇగో ఇంత పెద్దగా అయింది కదా గడ్డి. ఇప్పుడు హాస్పిటల్ ఏరియానే సరిగా లేకుంటే దోమలు అవి ఉంటే వేరే ఏరియా ఎట్లా ఉండాలా? నువ్వు ఎప్పుడు క్లీన్ చేయించిన ఫోటోలు ఉన్నాయా? దానివి ఉంటాయి కదా, దగ్గర ఉన్నాయి కదా. ఎన్ని రోజుల కింద చేసే డేట్ ఉంటది కదా. డేట్ రైతా అదగో జావేద్.
जिस दिन साफ करे उस दिन का डेट रहता उनके पास ఏండ్లకి అని అంటున్నాడు ఆయన మళ్ళీ ఏళ్ల నుండి అట్లనే ఉన్నట్టున్నది ఇది. క్వశ్చన్ ఒకటే వేస్తున్నామా, మీరు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ కదా, సూపర్వైజర్ కదా, ఇప్పుడు దీనివల్ల డ్యామేజ్ అవుతుందా కాదా, అవుతుందా కాదా, అది ఒక్కటే క్వశ్చన్. ఇప్పుడు దీనివల్ల చిన్న డ్యామేజ్ అవుతుందా పెద్ద డ్యామేజ్ ఉందా? పెద్దనే డ్యామేజ్. ఇప్పుడు ఈ నీళ్లు నిలబడి దోమలు అవి అయితే చిన్న పిల్లల ఇప్పుడు మీరేమంటే దానికి ఆన్సర్ ఏమంటే దీనికి ఏమన్నా వసతి కావాలా, जावेद దీనికి टाकी देखो साफ है क्या? కావాలా, टाकी 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 के अंदर का ఏమంటున్నా वाटर टैंक्स సరే మీరు నేనేమంటున్నా वाशरूम के आलम में कैसे देगा नहीं ये अंदर डोर्स वाटर कैप ले दो बंदी से नाम సరే బాగుంది. అమ్మా ఇంకా ఏమేమి వాడుతున్నాయి కదా ఇలా 10-20 మందికి సిరప్ ఇస్తే తగ్గిపోతుంది. ఇంకా 10-20 మందికి ఇంజెక్షన్స్ పెడితే గ్లూకోజ్ పెడితే తగ్గుతుంది. అందరూ ఏ ఒక్కరిలో ఇద్దరు తింటారంటే ఇట్లా చూడితే అట్లా నొక్కి అంటే ఇన్ని సంవత్సరాలు చదువుకున్నాం కదా, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. చెప్పింది కరెక్టే కానీ మళ్ళీ నేను ఇప్పుడు నేను ఒకటి మాట్లాడుతున్నాను. నేను ఏమంటుంది కదా, మా పరిస్థితి అంత దూరం పోలేము, క్వశ్చన్కి ఆన్సర్ ఏమి ఇవ్వాలి, ఒక ప్రజాప్రతినిధి లాగా నేనేమి ఇవ్వాలి, డాక్టర్ లాగా మీరేమి ఇస్తారు. డాక్టర్లాగా బాబుకి మంచి అయ్యే పని చేస్తున్నాడు. ఆయన బెస్ట్ ఉండాలి, ఏం లైఫ్ రిస్క్ కావద్దు బాబుకి, సేఫ్గా ఆయన డిశ్చార్జ్ సరే అయ్యి ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇప్పుడు సరే మీరు హైదరాబాద్ పంపిస్తాం అంటే వాళ్ళకి నాలెడ్జ్ మాట వీటికి వెళ్ళి ఎవరైనా అటెండర్ నుంచి పంపిస్తారా, మీరు హాస్పిటల్ నుంచి ప్రొవైడ్ చేస్తారా? 108 ఇస్తాం కదా, 108 కాదు. చెప్పేది చెప్పి రాసిస్తాం కదా, 108 లోపల తింటారు కదా, అక్కడ వెళ్ళి ఎమర్జెన్సీలో వెళ్ళి డాక్టర్కి హ్యాండ్ ఓవర్ చేసి వస్తారు కదా. మీరు యాజ్ ఇంకా లేదా డౌట్కి మనం పంపించి ట్రీట్మెంట్ ఇవ్వడం కంటే ఒక మాట చూసారా ఇంకొకటి మీరు చెప్పింది కరెక్టే, మీ వర్షన్ అట్లంటే నేనేమంటున్నా ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఎన్నో లెక్క ఏం చేస్తారు అర్థం కాదు, ఎత్తుకుంటారు, తాంట్లో వెళ్తారు, ఏదో చిన్న చిన్న మళ్ళీ చేస్తారు, ప్రాణాలు వాడుతున్నట్టు కదా. ఇదే బాగుంది, నేను వెయిట్ చేస్తాను, సాయంత్రం అయినాక వెయిట్ చేస్తాను. మా డాక్టర్స్ అయిన కూడా పేషెంట్ పేషెంట్ చేస్తాం. ఒక్కొక్కసారి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు
8వ వార్డులో ఉన్నారు కదా MCH మాతా శిశు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే అసలు నేను నమ్ముతలేను, ఇది మా కేసీఆర్ ప్రభుత్వం కట్టిన హాస్పిటల్సేనా? అప్పుడు ఉన్నట్టు మెయింటెనెన్స్ అనేది, మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు అస్సలు లేదు. ఇక్కడ చూస్తే వాష్రూమ్లలో చూస్తే మొత్తం నల్లలన్నీ ఓపెన్ ఉన్నాయి. పైన స్లాబ్ వెళ్ళి చూస్తే గడ్డి మొలకలు మెలిచినాయి మొత్తం పైన. మీ ఇప్పుడు వీడియోస్ వస్తాయి మీకు అందరికీ అవి. అసలు మెయింటెనెన్స్ అనేది జీరో. డాక్టర్స్తో మాట్లాడితే సరిగా రెస్పాన్స్ లేదు. పేషెంట్లని ప్రతి చిన్నదానికి హైదరాబాద్ తరలిస్తామంటారు. అంటే పీడియాట్రిక్ ఉన్నాడు, పీడియాట్రిక్ సర్జన్ లేనంటుండ్రు. ఏదైనా ఆపరేషన్ ఎమర్జెన్సీ ఉంటే చేయలేని పరిస్థితి లేదు మాకుంటా అంటుండ్రు. మందులకు కూడా బయటికి పంపిస్తుడు. అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేస్తుంది, మన ఎమ్మెల్యే గారు ఏం చేస్తుంది? అసలు ఇంతకు ఉన్నారా ఎమ్మెల్యే గారు తాండూరులో? ఇంత పెద్ద హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇదొకటి, డిహెచ్ హాస్పిటల్, 2 హాస్పిటల్స్లో అసలు ఎలాంటి సదుపాయాలు అనేటివే లేవు. బెడ్లు చూస్తే అట్లున్నాయి, పేషెంట్ల పరిస్థితి ఇట్లుంది. డాక్టర్స్ ఏమో అసలు ఉన్నారా లేనట్టే ఉన్నారు. ఇప్పుడు మీరే చూసిండ్రు కొన్ని రోజుల నుంచి ఎన్ని ఇన్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న చిన్న దానికి హైదరాబాద్ పంపుతా అంటున్నారు. హైదరాబాద్ పోయే లోపలనే మరణాలు, ఎక్కువ మరణాలు అవుతున్నాయి. అసలు ఏం చేస్తుండ్రు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము? మన రేవంత్ రెడ్డి గారి పాలనలో, మన ఇక్కడ తాండూరులో మనోరెడ్డి గారి పాలనలో అసలు ఏం ఇంత దారుణమైన పరిస్థితి ఆ తాండూరుకి? ఒకప్పుడు ఎట్లుండే? ఒకప్పుడు MCH హాస్పిటల్ అంటే అందరికీ, ప్రతి ఒక్కరికి ప్రాణదాతలాగా నిలుస్తుండే. ఇప్పుడు ఇది MCH హాస్పిటల్ లేదు. ఇప్పుడు యమరాజ్ అడ్డలాగా ఉంది. ఇప్పుడు అంటే ఇక్కడ వచ్చిందాడే సావడం సత్యం అన్నట్టు తెలుస్తుంది. ఎందుకు ఇట్లా? రెండోది, తాండూరులో ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని అగత్యాలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2 మండలాల్లో ఇంత పెద్ద ఘోరాలు జరిగింది. మైనర్ బాలిక పైన ఇట్లా అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచో వచ్చి తాండూరులో నివసిస్తున్న కొందరు బయటి అదర్ స్టేట్స్కి వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయిలని ట్రాప్ చేస్తుండ్రు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? మన తాండూరు ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు? ఇంతవరకు సందర్శించలేరు. ఇక్కడ ఏం జరుగుతున్నా ఒక ప్రెస్ మీట్ లేదు. అసలు కాంగ్రెస్ సంబంధించిన ఒక నాయకుడు లేడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం ఇప్పుడు తాండూరులో. ఇట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది మన తాండూరు అనేది ఒక వెనుకబడిన ఏరియా లాగా అయిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వలస స్టార్ట్ అయిపోయింది, వేరే ఏరియాలకి పోవడం మనుషులు బతకనికి. అరే హాస్పిటల్ రావాలన్నా భయం, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా భయం. ఎలాంటి రెస్పాన్స్ అనే లేదు పేద ప్రజలకి. ఇప్పుడు ఈ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు అండగా ఉందా లేకపోతే అక్రమార్కులకు అండగా మారిందా? నేను తాండూరు ప్రజలతో కోరుకునేది ఒక్కటే, మార్పు అనేది తథ్యంలో ఉంది. అవినీతి అనేది చాలా ఘోరంగా నడుస్తుంది. ఈ మార్పు ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. వ్యతిరేకత ఆందోళనంగా ఎట్లా మారుతుందో మీరు కొన్ని రోజుల్లో చూస్తారు. కావున మీకు చెప్పేది ఒకటే, అధికారులతో అయినా, తెలంగాణ ప్రభుత్వంతో అయినా, ఇక్కడున్న ఎమ్మెల్యే గారితోనైనా, చైర్పర్సన్ అయితేనా, ఎవరితో కోరుకునేది ఒక్కటే, ఇవన్నీ చూసి దీన్ని మార్చే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీరు రిప్రజెంటేటివ్గా ఉండి నిలబడి వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ఇవి ఇవ్వలేనలా మీరు ఎందుకు, మీ పదవులు ఎందుకు? మీకు కోరుకునేది ఒకటే, ఇట్లాంటి పరిస్థితి మళ్ళీ ఇట్లే జరుగుతుంటే మా బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ నాయకులం అందరూ కలిసి పెద్ద ఆందోళన దిగి ప్రజలతో మేము ముందు నిలబడి ధర్నాలైనా ముట్టడిలైనా అన్ని చేస్తాము. థ్యాంక్ యూ.